నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556889. ఆఫర్ సూపర్ ఆఫర్. మీరు ఊహించని మెగా బొనాంజా. రండి బాబు రండి, మంచి తరుణం మించినా దొరకదంటూ అక్కడ ఇండిపెండెన్స్ ని తెగ ఊరిచ్చేస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. మీరు పెట్టిన ఎలక్షన్ ఖర్చు మొత్తం ఇచ్చేయమంటారా? సింగలా డబులా కాదు కూడదంటే రేపు పవర్లోకి వచ్చాక పనులు చేసి పెట్టమంటారా? చాయిస్ ఇస్ యువర్స్ అని చెప్తున్నారట. అసలు పోలింగ్ అయిపోయాక ఆ ఇండిపెండెన్స్కి ఎందుకంత డిమాండ్ వచ్చింది, ఏంటా కదా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సెగ్మెంట్స్, 3 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. ఇందులో వైసీపీ 100% పోటీ చేస్తుంటే కూటమి తరపున టీడీపీ 13, జనసేన 5, బీజేపీ 1 అసెంబ్లీ సీట్లో తలపడుతున్నాయి. ఇక 3 లోక్సభ సీట్లను తలోటి పంచుకున్నాయి కూటమి పార్టీలు. ప్రచారం, పోలింగ్ టైంలో ఎవరు ఎక్కడా తగ్గలేదు. కౌంటింగ్కి ఎవరి ప్లాన్స్తో వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయని కూడా ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోని స్వతంత్ర అభ్యర్థులకు వాళ్లు ఊహించని బంపర్ ఆఫర్స్ వస్తున్నాయట. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగానే బరిలో ఉన్నారు. ఊరు పేరు లేని పార్టీల నుంచి కూడా సై అన్నారు కొందరు. వాళ్లే ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆశాజ్యోతుల్లా కనిపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తరపున ఏజెంట్స్ కౌంటింగ్ సెంటర్లో ఉంటారు. అలా ఇండిపెండెంట్స్ తరపున ఏజెంట్స్గా మా వాళ్ళని పంపమంటే మా వాళ్ళని అంటూ మెయిన్ క్యాండిడేట్స్ వెంటపడుతున్నారట. నామ్కే వాస్తే పోటీ చేసిన స్వతంత్రులకు ఏజెంట్తో పెద్దగా అవసరం ఉండదు, వాళ్ళకంత సీన్ కూడా ఉండదన్నది తలపండిన సోల్ పండిట్స్ చెప్పే మాట. వాళ్ళకి ఎవరైనా ఒకటే కాబట్టి ఇండిపెండెంట్ ఏజెంట్గా తమవాడిని పంపితే లోపల జరుగుతున్న పరిణామాలను ఇంకా వేగంగా తెలుసుకోవడానికి, ఏదైనా సమస్య వస్తే తమవాడు ఇంకో మనిషి అదనంగా లోపల ఉన్నట్టు ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాయిట ప్రధాన పార్టీలు. అందుకే అంతా ఇండిపెండెంట్స్కి టచ్లోకి వెళ్తున్నట్టు తెలిసింది. కౌంటింగ్కు సంబంధించి పోలీసులు గట్టి ఏర్పాట్లే చేస్తున్నారు. పోలీసులు భద్రతా విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అలర్ట్గా ఉన్నారు. దాంతో కౌంటింగ్ సమయంలో లోపల ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఎదుర్కోవడానికి తమ తరపున ఒకరికొకరు తోడుంటే బాగుంటుందన్న భావన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఓటు కీలకం కాబట్టి లెక్కింపు టైంలో ఎక్స్ట్రా కన్నేసి జాగ్రత్తగా గమనించడానికి అవకాశం ఉంటుందన్న టార్గెట్తో స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్స్ మీద ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. వారిని ట్యూన్ చేసి పరోక్షంగా తమ తరపున పనిచేయించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మీ తరపున మా వారిని ఏజెంట్లుగా పెట్టుకోండి, మీ సంగతి మేం చూసుకుంటామని ఆఫర్స్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అవి కూడా అలాంటివి కాదు, బంపర్ ఆఫర్స్, మెగా బొనాంజాలంటూ వర్తమానాలు పంపుతున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు డబుల్ అమౌంట్ ఇచ్చేస్తామని కొందరికి, వచ్చేది మన ప్రభుత్వమే, మీ సేవల్ని గుర్తుంచుకుని ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం చూపిస్తామని మరికొందరికి వాగ్దానాలు చేసేస్తున్నారట ప్రధాన పార్టీ అభ్యర్థులు. మీరు పోటీ చేయాలనుకున్నారు, చేసేశారు, జనాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఇక గెలుపంటారా? అది మీ వల్ల కాదు కాబట్టి మా వైపు చూడండి అన్నది మెయిన్ క్యాండిడేట్స్ మాటగా తెలుస్తోంది. ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అని, లోపల ఆ మాత్రం జనాలు లేకపోతే పని అవ్వదని కూడా కుండబద్దలు కొట్టేస్తున్నారట. కొన్ని హై ఫోకస్ నియోజకవర్గాల్లో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులకు డిమాండ్ మామూలుగా లేదంటున్నారు. దీంతో ఎవరు ఎక్కువ బరువు పెడితే వాళ్ల వైపు మొగ్గుదామన్నట్టుగా కొందరు ఇండిపెండెంట్స్ గోడ మీద రెడీగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి పొజిషన్ టైట్గా ఉన్న పరిస్థితుల్లో స్వతంత్రులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోతోంది. వాళ్ళు కూడా మంచి తరుణం మించిన దొరకదని అనుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇదంతా చూస్తున్న వారు మాత్రం మీ పంట పండిందిరా బాబు, ఇక పండగ చేసుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారట.